ఏం నక్షత్ర కోపంగా ఉన్నావు? నిజంగా ఇలాంటి వాళ్ళని చెప్పుదిసి కొట్టాలి. బాడీ షేమింగ్ ఏంటి? పైకి అందంగా ఉంటూ లోపల దరిద్రమైన ఆలోచనలు పెట్టుకొని ఎందరిమంది లేరు? అసలు ఇట్లాంటి వాళ్ళని అనాలి. ఛీ, వేస్ట్ ఫెలోస్. నక్షత్ర నేను ఒకటి అడగమంటావా? ఆ, నీకు అబ్బాయిలు అందంగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలని అలా ఏం ఉండదా? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అంటే ఇందాక బాడీ షేమింగ్ అయ్యి మాట్లాడావు కదా, అందుకని. అమ్మ కూడా మా నాన్నని అందగాడని పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు ప్రతిరోజు నరకం అనుభవిస్తుంది. పెళ్ళైన దగ్గర నుండి ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు. అందంగా ఉండడం కంటే జీవితంలో ఆనందంగా ఉండడం ముఖ్యం. మా అమ్మనే కాదు, ఇలా చాలామంది ఉన్నారు. అప్పుడే ఫిక్స్ అయ్యా, అబ్బాయిల్లో మంచి మనసు ఉండాలి కానీ పొజిషన్ అండ్ లుక్స్ నాకు మ్యాటర్ కాదు. ఇప్పుడు నువ్వున్నావు బంటి, నీతో ఎంత హ్యాపీగా ఉంటాను. జోక్లేస్తాను, నైట్ టిఫిన్ బండి పెడతాను. నీతో ఉన్నంతసేపు నా ఫ్యామిలీ టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను. నిజంగా నాతో ఉంటే హ్యాపీగా ఉంటావా? అవును బంటి, నువ్వు కూడా అప్పుడప్పుడు అనుకుంటావు నేనేం బాగాలేనని. కానీ నువ్వు క్యూట్గా చిన్న టెడ్డీ బేర్లా ముద్దుగా ఉంటావు. మా అమ్మ కూడా అంటూ ఉంటది, నువ్వు భలే ముద్దుకుంటావురా అని. సరే మరి నేను వెళ్ళనా? ఆ, ఈ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు హింట్ ఇస్తున్నట్టుంది. ఈ మట్టి పొరకు అర్థం కావట్లా. రేపు చెప్పేద్దాం. ఆ? ఏంటి డోర్ వెనక వాళ్ళు తిరుగుతున్నారు? ఖచ్చితంగా మా నాన్న అయి ఉంటాడు. ఈ టెన్షన్లో నా మీద తోవేసి ఉంటుంది. ఆ. అబ్బా. నాన్న, ఇదంతా అమ్మే చేసింది నాన్న. సూరమ్మ అంటే చీటి డబ్బుల కోసం నన్ను ఉసుకెళ్ళిపోతుంది నాన్న. ఒరేయ్, అమ్మా నువ్వా? ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు? ఏమి లేదమ్మా, బండి దగ్గర చిన్న ఇబ్బంది అంతే. ఇబ్బందా? పోలీసులు వచ్చారా? కేసు రాశారా? కస్టమర్స్ తో గొడవ పడ్డావా? ఏంట్రా టెన్షన్ పడి చచ్చిపోతున్నా. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు అనుకున్నట్టు ఏం జరగల. ఒక చిన్న మ్యాటర్ సాల్వ్ అయిపోయింది అంతే. చిన్న మ్యాటరా? మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. అమ్మా నీ మీద రాకుండా నేను చూసుకుంటా కదా. నన్ను కాదు నిన్ను. అమ్మా నువ్వేం కంగారు పడమాకలే అమ్మా, ఆయనకి అసలు తెలియదులే గాని. సరే సర్లే, జాగ్రత్త. లోపలికి రా. పద. అంకుల్ ఒక పన్నీర్ దోశ. పన్నీర్ దోశ? ఇదేంట్రా బాబు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ దోశలన్నీ నన్ను అడుగుతున్నారా? బాబు ఇక్కడ పన్నీర్ దోశలు ఉండవు. నిన్న రాత్రే కదా మా ఫ్రెండ్స్తో వచ్చి డిఫరెంట్ దోశలు అనేది తిన్నాం. రాత్రా? బాబు నేను పొద్దున్న సాయంత్రమే పెడతాం, రాత్రి అసలు బండే పెట్టను. రాత్రి మీరు లేరు. ఆయన ఎవడో దొబ్బుగా బొద్దుగా ఉన్నాడుగా, ఆయన ఉన్నాడు. లావుగా బొద్దుగా ఉన్నాడా? కొంపదీసి ఈడేనా? అలా తెల్ల ముఖం ఏం చూస్తారేంటండి, ఉన్నాయా లేవా? మసాలా దోశ బాగుంటుంది అయినా. ఏం వద్దొద్దు, మసాలా దోశ ఎక్కడైనా దొరుకుతుంది. ఈయన ఎన్నిసార్లు భయపెట్టినా కొంచెం కూడా మాట్లాడలేదు వీడు. నాకు కూడా ఓపిక అయిపోయింది. ఈయన ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఒరే ఉత్తరాన్ని ఉండరా. ఈ సాయిగడి ఏంట్రా నక్షత్రం ఇంకా రాలేదు? వస్తుంది లేరా, ఆయనే మధ్యన బాగా నక్షత్ర అని ఆల్ చేస్తున్నారా. నేను అడిగితే మాత్రం ఏం లేదు అని అంటావు. ఏమో తను మాట్లాడేది చూస్తుంటే తనకు అబ్బాయి మంచి పొజిషన్లో ఉండాలి, అందంగా ఉండాలని ఆలోచన లేదనిపిస్తుందిరా. నాకు కూడా చెప్పేద్దాం అనిపిస్తుందిరా. రే ఫస్ట్ ఈ విషయం ఆ పిల్లతో చెప్పరా, మాతో కాదు. ఈరోజు ఖచ్చితంగా చెప్పేస్తానురా. తను ప్రేమిస్తుందన్న నమ్మకం నాకు వచ్చింది. హాయ్ రే, నేను బండి తీసుకెళ్తాను, నువ్వు నక్షత్ర కలిసి వచ్చేయండి. కస్టమర్ లేట్ చేస్తుంటారు, చెప్పు. మనం కూడా వెళ్దాం కదా. ఒక 2 minutes ఆగవెళ్దాం. ఎవరైనా వస్తున్నారా బంటి? అదేం లేదు, 2 minutes. హలో రే, కస్టమర్లు వెయిటింగ్ రా. చెప్పావా? చెప్పేస్తా. త్వరగా చెప్పి వచ్చే.
వచ్చేస్తున్నాడు అన్న వచ్చేస్తున్నాడు. నక్షత్ర, నీకు అబ్బాయిలు ఎలా ఉంటే ఇష్టం? పొద్దున్నుంచి చూస్తున్నా, ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నా. పర్లేదు, నీ మనసులో నాకు చెప్పు బంటి. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు సార్ లేదు మాకు అప్పుడు డబ్బులు లేదు.